రేయ్ సూరజ్, నువ్వు అడిగిన అమ్మాయి తనేరా? ఎవరు? ఆ వైట్ డ్రెస్ అమ్మాయా? అవును. పేరు మధురిమ. పేరు అదిరిపోయింది. మనిషి కూడా. ఏం చేయబోతున్నావురా? చూడు. అలా చెప్పిన సూరజ్ మధురిమ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ అండి. మీరు కనకరాజు గారి అమ్మాయి కదా? అవును. మీరెవరు? నా పేరు సూరజ్. ఈ లైబ్రరీ మాదే. అవునా? మా నాన్నగారు ఎలా తెలుసు? మీ నాన్నగారు మా నాన్నగారికి ఫ్రెండ్ అంట. ఓసారి మా ఇంటికొచ్చారు. అప్పుడే మీ ఫోటోలు మాకు చూపించారు. అలాగా? మామూలుగా మిమ్మల్ని లైబ్రరీలో నేనెప్పుడూ చూడలేదు. నాకు పుస్తకాల మీద అంత ఆసక్తి లేదులేండి. మరి ఇక్కడ? మా అక్క పూర్ణిమ ఎంఏ చదువుతోంది. దానికేవో బుక్స్ కావాలంటే వచ్చాను. ఓహో, మీరిదే ఊర్లో ఉంటారా? లేదండి, అందుకే బుక్స్ కొనాలి. పర్వాలేదు, మీరు మాకు తెలిసిన వాళ్లే కదా, తీసుకోండి. థ్యాంక్స్ సూరజ్ గారు. థ్యాంక్స్ అక్కర్లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు? ఇంత అందమైన గొంతు ప్రతిరోజు వినే అదృష్టం కలుగుతుంది నాకు. ఫ్లర్ట్ చేస్తున్నారా? అవును. దూరంగా నిలబడి చూస్తే నాకు మీరు నచ్చుతున్నారని మీకెలా తెలుస్తుంది? లాజిక్ బాగుంది, కానీ నేను నెంబర్ ఇవ్వను. మీరివ్వకపోయినా నేను సంపాదిస్తాను. మా నాన్నని అడుగుతారా? నో వే. మీ కూతుర్ని సెట్ చేయాలి, నెంబర్ ఇమ్మంటే మీ నాన్న ఇస్తారా ఏంటి? అతని మాటలకి మధురిమ నవ్వుకుంది. నా పేరులో ఎంత స్వీట్ ఉందో మీ మాటల్లో అంతకంటే ఎక్కువే ఉంది. షుగర్ వచ్చేస్తుందేమో నాకు. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ మీకు నెంబర్ ఇవ్వరు. లైబ్రరీలో కూడా నేను ఇచ్చే నెంబర్ మా నాన్నదే. సో మీ వల్ల కాదు. ఒకవేళ రేపు మార్నింగ్ లోపు నేను మీ నెంబర్ కనుక కనుక్కుంటే కాల్ చేస్తే నువ్వు నాతో డేట్కి రావాలి. నో. ఏ? ఓడిపోతావా? సరే, కనుక్కోండి చూద్దాం. డేట్ కాదు కానీ కాఫీకి వస్తాను. నేను కాఫీకే తీసుకెళ్తాను, గోవాకి తీసుకెళ్ళను. ఆమె అతని వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూరజ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఊరికేరా, సరదాగా. నవ్వులు పోయి నువ్వులవుతాయి, జాగ్రత్త అనేసి అతను వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి సూరజ్ మధుకి ఫోన్ చేశాడు. హలో, ఎవరండి ఇంత పొద్దున్నే? ఇది నిద్ర లేవాల్సిన టైమే అండి, అర్ధరాత్రి కాదు. ఈ వాయిస్ సూరజ్. ఎస్. హౌ? అదంతా నీకు అనవసరం. మాటిచ్చావు కాఫీకి వస్తానని. 10 o'clockకి వాట్సాప్ చేస్తాను, వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మధుకి ఈసారి కోపం రాలేదు. ఇతను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఈ రోజు వరకు ఇంతగా ఎవరు నన్ను ఇంప్రెస్ చేయలేకపోయారు. సూరజ్, ఒక్క రోజులో నువ్వు ఈ మధుకి నచ్చావంటే గ్రేటే. నా లైఫ్లో కూడా లవ్ చాప్టర్ మొదలవబోతుందన్నమాట. ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉంది అనుకుంది మధు. తనకున్న డ్రెస్సుల్లోంచి తనకు బాగా నచ్చిన బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అతను పంపించిన అడ్రస్కి వెళ్ళింది. ఇద్దరూ కాఫీ షాప్లో కూర్చున్నారు. ఏంటి ఈ డ్రెస్ అన్నాడతను. ఏమైంది? చుడిదారే కదా. బ్లాక్ వన్ నాకు ఈవిల్ సింబల్ లాగా అనిపిస్తుంది. అస్సలు నచ్చదు. నిన్న వైట్ డ్రెస్ వేసుకున్నావు కదా, ఏంజెల్లా ఉన్నావు. నాకు తెలియదు కదా, సారీ. ఇట్స్ ఓకే. నాతో డేట్కి ఒప్పుకుంటున్నట్టేనా? కాఫీ మాత్రమే అన్నావుగా సూరజ్. కాఫీ అయిపోయాక డేట్కి వెళ్దాం పోనీ. ఈరోజు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏమో తెలీదు. ఒక 4 రోజులు కాలేజీకి లీవ్ పెట్టేసి వచ్చేయమని ఆర్డర్ వచ్చింది మా డాడీ నుంచి. ఓహో, 4 రోజుల్లో వచ్చేస్తావుగా? వస్తాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక గుడ్ న్యూస్తో వస్తాను. అంతవరకు నేను ఆగను మధు. నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఆహా, మా ఊరు వచ్చేస్తావా ఏంటి? ఎక్కడిస్తానో చెప్పను కానీ తప్పకుండా ఇస్తాను. ఓకే, బాయ్ అని చెప్పి మధు అక్కడి నుంచి వచ్చేసింది. అప్పుడప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. తెల్లారేసరికి మధు సిటీ నుంచి తమ ఊరికొచ్చేసింది. ఇంటి ముందు అడుగు పెట్టగానే ఇంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏదో పెళ్లి జరుగుతున్నట్టు ఇల్లు ఇంత బాగా డెకరేట్ చేశారు? ఏంటబ్బా విశేషం అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏయ్ మధు, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నిన్న మార్నింగే రమ్మన్నాను కదే. నిన్న ఆఫ్టర్నూన్ ఒక రికార్డ్ సబ్మిషన్ ఉండిందక్క, అందుకే నేను రాలేదు. అమ్మా మధు, వచ్చావుగా, తొందరగా ఫ్రెష్ అయ్యి రాపో. అదేంటమ్మా, ఏమైందే? ఎందుకు ఇంటిని ఇంతగా డెకరేట్ చేశారో అడుగుదామంటే
ఛాన్స్ ఇవ్వకుండా నన్ను ఫ్రెష్ అవ్వమంటారేంటి? నాకు చెప్పకుండా నాకు పెళ్లి చేసేద్దామని చూస్తున్నారా ఏంటి? నీకు చెప్పకుండా మేము నీకు పెళ్లి చేశామంటే ఊరుకుంటావా? అందరినీ కలిపి చంపేస్తావు నువ్వు. నేనేమంత రాక్షసిని కాదులే. నిన్ను కన్నవాళ్ళం మేము. మాకు తెలీదా నువ్వెంత రాక్షసివో? సర్లే, విషయం చెప్పండి. మధు, ఈరోజు మీ అక్క ఎంగేజ్మెంటే అంది పూర్ణిమ. అక్క, ఇంత పెద్ద విషయం నాకు ఇప్పటిదాకా చెప్పలేదా? అమ్మ వాళ్ళు చెప్తామన్నారు. నేనే సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. షాపింగ్ టైంకి నువ్వు ఉంటే బాగుంటుందనుకున్నాను, కానీ ఇంకొద్ది రోజుల్లో నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయిగా, డిస్టర్బ్ చేయకూడదని ఊరుకున్నాను. నీకు నాకు సేమ్ శారీస్ తీసుకున్నాను. బ్లౌజ్కి సూపర్గా వర్క్ కూడా చేయించాను. అవునా? అయితే నేను క్షమించేస్తున్నానులే. పెళ్లి కూతురు ఎవరో తెలియక పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ అయిపోవాలి ఈరోజు. నువ్వు ఆ పెళ్లి కొడుకుని అంత ఇబ్బంది పెట్టకే బాబు. అసలే చాలా మొహమాటస్తుడిలా ఉన్నాడు. అబ్బా, ఈ రోజుల్లో అబ్బాయిలకి మొహమాటమే. సర్లే అక్క, పద ఇద్దరం రెడీ అవుదాం. అలా అనుకుని అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకేలా ముస్తాబై వచ్చారు. అప్పటికి చుట్టాలంతా వచ్చేశారు. పెళ్లి కొడుకు తరపున వాళ్ళ కారు కూడా అప్పుడే వచ్చి ఆగింది. మధు, మీ బావగారు వచ్చినట్టున్నారు. వెళ్ళి చూసొస్తానక్క. వద్దే, నువ్వు నాకు తోడుగా ఉండు. ఒక్కదాన్నే అందరి ముందుకు రాను. సరేలే. కాసేపటి తర్వాత అంతా ఒకచోట కూర్చున్నారు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పిలిపొచ్చింది. మధురిమ పూర్ణిమని తీసుకుని నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతున్న చోటికి వచ్చింది. పూర్ణిమ సిగ్గుపడుతూ కూర్చుంది. మధురిమ తనకి కాబోయే బావగారి కోసం వెతుకుతోంది. నాన్న, బావగారెవరు? గుమ్మం బయట ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా. ఇంపార్టెంట్ కాల్ అంట. అవునా, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ పరిగెత్తింది ఆమె. వెనక నుంచి అతని భుజం మీద చేయి వేసి, హాయ్ బావగారు అంది. అతను వెనక్కి తిరిగి చూశాడు. అతన్ని చూడగానే మధురిమ షాక్తో అలాగే నిలబడిపోయింది. హాయ్ మరదలా, ఎలా ఉన్నావు? నిన్నటికి ఇవాళకి కాస్త చిక్కిపోయినట్టున్నావు అన్నాడు. సూరజ్, నువ్వా? నేనే. నువ్వు నా మరదలని నాకు ముందే తెలుసు. అందుకే సరదాగా ఆట పట్టిద్దామని ఈ 2 రోజులు నీతో ఆడుకున్నాను. నీ నెంబర్ కూడా మీ అక్కే ఇచ్చింది. అవునా? ఏంటి ఇద్దరు ఒకేలా రెడీ అయ్యారు? ఉంగరం ఎవరికి తొడగాలి, మీ అక్కకా నీకా అంటూ అతను పరాచకాలాడాడు. మధురిమ మొహంలో నెత్తుడి చుక్క లేకుండా పోయింది. అతను తనకి పూర్ణిమకి నిశ్చితార్థం జరుగుతున్న ఆనందంలో ఉత్సాహంగా ఉన్నాడు. ఏ మరదలా, ఇక్కడే ఉంటావా? నిశ్చితార్థం అక్కడ, పద అంటూ మధు చేయి పట్టుకుని అక్కడి దాకా వెళ్ళాడతను. ఆమె తడిసిన కళ్ళతో కన్నిటిని బయటికి రానివ్వకుండా గొంతులో దుఃఖాన్ని అదుముకుంటూ అతని వైపే చూస్తూ నడిచింది. పూర్ణిమ, నన్నిక్కడ చూడగానే మీ చెల్లెలు షాక్ అయిపోయింది తెలుసా? నిన్న నేను ఒక స్ట్రేంజర్ లాగా తనతో పరిచయం చేసుకున్నాను. అంతమందిలో పూర్ణిమ ఏమీ మాట్లాడలేదు. సన్నగా నవ్వింది. మిగిలిన వాళ్ళంతా అయితే బావ మరదల పరిచయాలు అయిపోయాయి అన్నమాట అన్నారు. నిశ్చితార్థ వాతావరణం కోలాహలంగా సాగింది. అందరి మొహాల్లో ఆనందం, అందరి మనసుల్లో సంతోషం. సూరజ్ పూర్ణిమల హృదయాల్లో పెళ్లి తాలూకా ఉత్సాహంతో ఇల్లు ఆనందాల హరివిలులా ఉంది. కానీ మధురిమ మనసు మాత్రం చెప్పలేనంత దుఃఖంతో నిండిపోయింది. కాసేపటికి నిశ్చితార్థ వేడుక జరిగింది. వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. మొదటి పరిచయంలోనే తన మనసు దోచిన సూరజ్ తన అక్క చేతికి ఉంగరం తొడుగుతుంటే మధురిమ మనసు తట్టుకోలేకపోయింది. తను పెదవి దాటి మాట జారితే ఆ ఇంట్లో ఉన్న ఆనందమంతా ఆవిరైపోతుందని తన బాధని తనలోనే దాచుకుంది. ఆ తర్వాత సిటీకి వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత సూరజ్కి పూర్ణిమకి పెళ్లి ఫిక్స్ చేశారు. మధురిమ ఆ పెళ్లికి కూడా రాలేదు. పరీక్షలున్నాయనే నెపంతో సిటీలోనే ఉండిపోయింది. సూరజ్ పూర్ణిమల పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ కొత్త జీవితం మొదలైంది. సూరజ్ ఉండేది సిటీలోనే కాబట్టి అతను పూర్ణిమతో సహా సిటీకి వచ్చేశాడు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉంటున్నా మధురిమ తన అక్క ఇంటికి వెళ్ళేది కాదు. ప్రేమించినవాడు అక్కతో సంతోషంగా ఉంటే అది చూసి బాధపడే పరిస్థితి రాకూడదు అనుకునేది. అలా నెలలు గడిచాయి. పూర్ణిమ ప్రెగ్నెంట్ అయింది. 9 నెలలు పూర్తయిపోయి ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. మధురిమ మొక్కుబడిగా ఫంక్షన్లకు మాత్రం వెళ్ళేది. తన కళ్ళ ముందే తను ప్రేమించిన వాడు జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటే ఆమె మనసు చాలా రోధించేది. తిరిగి హాస్టల్కి వచ్చాక వెక్కి వెక్కి ఏడ్చేది ఆమె. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా సూరజ్ని మర్చిపోలేకపోయింది.
పాప పేరు ఆద్య. పుట్టిన తర్వాత పూర్ణిమ శారీరకంగా బలహీనపడిపోయింది. తనకి ఒకరి సాయం అవసరం ఉందని మధురిమని అక్కడే ఉండాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు కోరారు. మధు మొదట సంకోచించినా తర్వాత ఒప్పుకుంది. తన అక్క ఇంట్లోనే ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఇంటి పని పూర్తి చేసుకొని కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేది. సూరజ్తో పెద్దగా మాట్లాడేది కాదు. ఎన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లినా పూర్ణిమ ఆరోగ్యం కుదుటపడలేదు. కుటుంబ సభ్యులంతా బాధపడేవారు. బిడ్డ పుట్టిన తర్వాత కొంతమంది ఆడవాళ్లు తీవ్రంగా అనారోగ్య పాలవడం జరుగుతుంది. కానీ ఈ కాలంలో అన్నిటికీ వైద్యం దొరుకుతోంది. తమ కూతురి ఆరోగ్యం మాత్రం కుదుటపడడం లేదని ఆమె కన్నవాళ్లు బాధపడేవారు. సూరజ్ భార్యను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవాడు. మధురిమ పక్కనే ఉండి సాయం చేస్తూ ఉండేది. అప్పుడు ఆద్యకి సరిగ్గా 6 నెలల వయసు. ఓ రోజు ఉదయం అందరూ నిద్రలేచే సమయానికి పూర్ణిమ శవంగా మారి పడి ఉంది పాన్పు మీద. అది తెలిసి సూరజ్ గుండె పగిలిపోయింది. ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యని శవంగా చూడాల్సి రావడం అతను తట్టుకోలేకపోయాడు. 2 కుటుంబాల్లో శోక సముద్రం నిండిపోయింది. పాప బాధ్యత మధురిమ తీసుకుంది. ఓ నెల రోజులు గడిచాక కుటుంబంలో అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వచ్చింది. నేనిక్కడే ఉంటానమ్మా, పాపను చూసుకుంటాను అంది మధు. అలా ఎలా ఉంటావు? అక్కలేని ఇంట్లో నువ్వెలా ఉంటావు తల్లి? అది తప్పు కదా. నేనేమీ బావకి భార్యగా ఉండట్లేదమ్మా. పాపకి అమ్మ అవసరం ఉంది కదా. పోనీ మనం తనని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. మధురిమ మాటలు విన్న సూరజ్, ఇప్పటికే పూర్ణిమ దూరం అయిపోయి సగం చనిపోయాను. మీరు నాకు పాపని కూడా దూరం చేస్తారా? కానీ బావగారు, తను అమ్మ స్పర్శకు అలవాటు పడి ఉంటుంది కదా. అక్క చనిపోయాక నన్నే కదా తను అమ్మ అనుకుంటోంది. నేను లేకుండా ఉండలేదు. దాన్ని ఏడిపించలేం కదా. అదంతా విన్న సూరజ్ తండ్రి, ఇప్పుడు ఈ సమస్యకి ఉన్నదొకటే పరిష్కారం మధు. నువ్విక్కడే ఉండాలి. వయసులో ఉన్న పిల్ల తన బావగారి ఇంట్లో ఉండడం చూస్తే జనాలు తప్పుగా మాట్లాడతారు. కాబట్టి ఈ సమయంలో ఇది మాట్లాడాల్సిన విషయం కాకపోయినా అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సూరజ్ మధుని పెళ్లి చేసుకుంటే పాపకి, మధుకి, సూరజ్కి కూడా ఏ సమస్య ఉండదు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను పూర్ణిమని మర్చిపోయి మధుతో ఎలా ఉంటాను? అనవసరంగా మధు భవిష్యత్తు పాడవడం తప్ప వేరే ఉపయోగం ఉండదు. పాప కోసం ఎవరినైనా ఆయాని పెడదాం. ఆయా అమ్మ కాలేదు కదా బావగారు. పాప నన్ను ఎంత కోరుకుంటుందో నేను పాపని అంతే కోరుకుంటున్నాను. తను మా అక్క ప్రతిరూపం. మా అక్కని నేను తనలో చూసుకుంటూ తనకి అమ్మనయ్యాను. నా బిడ్డని నేను వదులుకోలేను. నాకు మీతో బంధమేమీ అవసరం కాదు. నా బిడ్డను దూరం చేసుకొని వేరే ఎవరినో పెళ్లి చేసుకొని కూడా నేను వెళ్ళిపోలేను. మీరు నా మెడలో తాళి కట్టినా నేను కేవలం పాపకి అమ్మగానే ఉంటాను. ఎక్కువగా ఆలోచించొద్దు బావగారు. మన కూతురి సంతోషం, సంరక్షణ మాత్రమే దృష్టిలో పెట్టుకొని సరే అని చెప్పండి. మధు మాట్లాడిన మాటలు అక్కడున్న వాళ్ళందరినీ ప్రభావితం చేశాయి. అంతా ఆమెనే సమర్థించారు. సూరజ్కి ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. 3 నెలల తర్వాత సూరజ్ మధురిమలకి పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. పెళ్లి తర్వాత ఇంటి పట్ల, పాప పట్ల మధురిమ చూపించే బాధ్యత సూరజ్ని ఆకట్టుకునేవి. కానీ అతను ఆమెకు చేరువ కాలేదు. తనని కేవలం పాపకి తల్లిగా చూశాడు. 6 నెలలు గడిచిపోయింది. ఓ రోజు మధురిమ స్నేహితురాలి ద్వారా అతనికి ఒక విషయం తెలుస్తుంది. అది తెలిసాక అతనికి మనసులో లేదు. వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది బావా, అంత హడావిడి? అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె సంతోషానికి అవధులే లేవు. తన భర్త మొదటి స్పర్శతో ఆమె మనసు పులకించిపోయింది. బావా, ఐమ్ రియల్లీ సారీ మధు. ఏమైంది బావా? ఆ రోజు నేను నిన్ను సరదాగా ఆట పట్టించాను. కానీ నువ్వు నిజంగానే నన్ను మనసులో నింపుకున్నావు. మా ఎంగేజ్మెంట్ని కల్లారా చూశావు. నీ బాధని దిగమింగుకున్నావు. నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు నన్ను ప్రేమించడానికి నేనే కారణమయ్యాను. నాదే తప్పు. నన్ను క్షమించవే. అయ్యో బావా, నువ్వేం కావాలని చేయలేదు కదా. అయినా నీకెవరు చెప్పారు? నీ ఫ్రెండ్ వాణి మా ఆఫీస్లోనే జూనియర్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. తను నాకు ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన బాధ అంతా చెప్పింది. పూర్ణిమ చనిపోయి నేను నీ మెడలో తాళి కట్టిన తర్వాత కూడా నువ్వు నీ ప్రేమని బయటపెట్టలేదు. నా నుంచి ఏమీ కోరుకోలేదు. నాకు మీ అక్క మీద ఉన్నదే నిజమైన ప్రేమ అనుకున్నాను.
నీకంతకు మించిన ప్రేమ నా మీద ఉందని ఈరోజే తెలిసింది. ఎందుకే నాకు చెప్పలేదు? నీ మనసులో నేను లేను కదా బావా, అందుకే చెప్పలేదు. జీవితాంతం నీకు దూరంగా ఉంటూ నరకం అనుభవించాల్సిన నేను నీ భార్యగా నీతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాను. ఉదయం కళ్ళు తెరవగానే నిన్ను చూసే అదృష్టం, నీతో కలిసి ఒకే గదిలో నిద్రపోయే అవకాశం దొరకడమే నాకు వరం లాంటిది. నీ ప్రేమని కూడా కోరుకుంటే అత్యాశ అవుతుందనిపించింది. ఇంత పిచ్చి ప్రేమ ఉన్న నా భార్యని దూరం పెట్టినందుకు నాకు సిగ్గుగా అనిపిస్తోంది. ఈ రోజు వరకు నా భార్య స్థానం ఈ ఇంట్లో మాత్రమే ఇచ్చాను. ఇకపై నా మనసులో కూడా ఇస్తాను. ఐ లవ్ యూ మధురిమ. ఆ మాటతో ఆమె ప్రపంచాన్ని జయించినంత సంతోషపడింది. ఆ రోజు నుండి వారి కాపురం ఎంతో అద్భుతంగా సాగింది. వాళ్ళెప్పటికీ ఒకటి కాలేరనుకున్న కుటుంబాలు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు ప్రతి జంట మధ్య ఉండాలని అనుకునేవారు. నిద్ర లేచినా పడుకున్నా ఎప్పుడూ మధురిమ కలవరింతలోనే ఉండేవాడు సూరజ్. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉండేవాడు. చాలా పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు అతను ఆమెపై. 2 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న సంతోషమంతా వాళ్ల మనసుల్లోనే ఉందనిపించింది సూరజ్కి. ఓ రోజు అతను తన భార్య కోసం ఒక స్వీట్ బాక్స్ తీసుకొని రోజు కంటే కాస్త ముందుగా ఇంటికి వెళ్ళాడు. మధు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? నా కోసమే ఏం కూర వండాలని ఆలోచిస్తూ ఉంటుందేమో. పాపతో ఆడుకుంటుందేమో. నేను లేనప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో ఒకసారి చూడాలి. ఆ మూమెంట్ నేను క్యాప్చర్ చేసి మధుకి చూపించి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు సూరజ్. మెయిన్ డోర్ వైపు నుండి కాకుండా ఇంటి వెనక వైపు నుండి వెళ్ళి కిటికీ తెరిచి చూశాడు. వంటగది వైపు లేదు ఆమె. ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ కిటికీ తెరిచాడు. పాప ఉయ్యాల్లో నిద్రపోతోంది. మధురిమ బెడ్ మీద కూర్చొని ఉంది. తన చేతిలో పూర్ణిమ సూరజ్ల పెళ్లి ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆమె ఒక రెడ్ స్కెచ్తో ఆ ఫోటో మీద గీతలు గీస్తూ పిచ్చిదాన్లా వెకిలిగా నవ్వుతోంది. అది చూసి సూరజ్కి భయం వేసింది. ఏమైంది తనకి? ఇలా చేస్తుందేంటి అనుకున్నాడు. మధు ఇంకాస్త గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. తన 2 చేతుల్లో ఫోటో పట్టుకొని ఫోటోలో ఉన్న పూర్ణిమను చూస్తూ, నేను ప్రేమించిన వాడిని నువ్వు పెళ్లి చేసుకొని నా ముందే వాడితో సంతోషంగా కాపురం చేస్తావా? నీ కాళ్ళు చేతులు నొక్కడానికి నన్ను తీసుకొచ్చుకొని రాత్రవగానే నీ మొగుడితో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతావా నా ముందే? నా గుండె ఎంత రగిలిపోయిందో తెలుసా? ఇప్పుడు చూసావా, నీ బెడ్రూమ్లో నీ మొగుడు పక్కన నువ్వు కాకుండా ప్రతిరోజు నేను ఉంటున్నాను. నా వెంట కుక్క పిల్లలా తిరుగుతున్నాడు. నేను లేకపోతే చచ్చిపోయేంత పిచ్చి ప్రేమను పెంచాను తనలో. నువ్వు ఓడిపోయావు పూర్ణిమ, ఓడిపోయి చచ్చిపోయావు. నేను బ్రతికుండి గెలిచాను. హాహాహా అంటూ గట్టిగా నవ్వుతోంది. సూరజ్ పరుగు పరుగున మెయిన్ డోర్ వైపు వెళ్ళాడు. తలుపు తట్టగానే మధురిమ ఫోటో మీద ఉన్న గీతలు తుడిచేసి ఆ ఫోటోని గోడకు వేలాడేసి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తెరిచింది. మధు, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను బావా, పాప నిద్రపోతోంది, ఉయ్యాలూపుతున్నాను. నువ్వు పాప తప్ప నాకు వేరే లోకం ఏముంటుంది చెప్పు? అయినా నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు? నేను ఇప్పుడే రాకూడదని అనుకుంటున్నావా ఏంటి? ఛ, ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాయి నా కళ్ళు. నీ రాకని నేను వద్దని కోరుకుంటానా? వెళ్ళి స్నానం చేసిరా, వేడివేడిగా పకోడీ చేసిస్తాను అంటూ కిచెన్ వైపు కదిలింది ఆమె. అతను ఆమె చెయ్యి పట్టుకొని, మధు. ఏంటి బావా? అమ్మ వాళ్ళు పాపని చూడాలని ఉందంటున్నారు. నేను తనని కారులో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డ్రాప్ చేసిరానా? దాందేముంది బావా, వాళ్ళ మనవరాల్ని చూడాలని వాళ్ళకుండదా ఏంటి? అలాగే తీసుకెళ్ళు. సరే, వెళ్ళి రావడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది. సరే బావా, ఈలోగా నీకోసం నేను బిర్యానీ రెడీ చేసి పెడతాను. సరే, వెళ్ళొస్తాను అని పాపని తీసుకొని అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. పాప నిన్నంతా మీకోసం కలవరించిందమ్మా, అందుకే తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడే ఉండనివ్వండి. అదేంట్రా, మధు లేకుండా తను ఉంటుందా? ఉండాలమ్మా, అలవాటు చేయండి అని చెప్పి అతను తిరిగి తన ఇంటికొచ్చాడు. మధు భర్త కోసం ప్రేమగా బిర్యానీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. రా బావా, వచ్చావా? వడ్డించమంటావా? ఇవాళ చాలా బాగా కుదిరింది. భోజనం తర్వాత చేద్దాం మధు, ముందు నాకొకటి చెప్పు. ఏంటి? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నేనేం దాస్తాను? సపరేట్గా బిర్యానీ దాచిపెట్టుకుని ఒక్కదాన్నే తినేశాను అనుకుంటున్నావా ఏంటి? అది కాదు, నీకు నేనంటే చాలా ప్రేమ కదా. అవును,
ఎంత ప్రేమ! నీకోసం చచ్చిపోయేంత ప్రేమ. మరి మీ అక్కంటే ప్రేమ లేదా? అక్క నా ప్రాణం బావా, అందుకే కదా పాపని ప్రాణంగా చూసుకుంటున్నాను. మీ అక్కకి దక్కాల్సిన సంతోషాలు నువ్వు అనుభవిస్తున్నావని నీకు గిల్టీగా లేదా? నా సంతోషాన్ని అది లాగేసుకుంది, మళ్ళీ నేను దక్కించుకున్నాను అని మనసులో అనుకుంది మధురిమ. ఉంటుంది బావా, కానీ ఏం చేస్తాం? నేను ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ని కలిశాను మధు. పోలీసా? ఎందుకు? మీ అక్క చావు వెనుక ఏదైనా మిస్టరీ ఉందని నాకు అనిపిస్తుంది. అదేం పిచ్చి డౌట్ బావా, తనకి హెల్త్ బాగాలేక చనిపోయింది కదా. ఏమో, అతను రేపు ఇక్కడికి వస్తానన్నాడు. మనల్ని ఏవైనా ప్రశ్నలు అడగొచ్చు. ఏవైనా అంటే? ఏమో అనొచ్చు. నువ్వే చంపేశావనొచ్చు, నేను చంపేశానని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కదా, పోయిన దాని గురించి మళ్ళీ ఈ పరీక్షలు ఎందుకు? ఏంటి? అదే జరిగిపోయిన దాని గురించి ఎందుకని. నీకెందుకు అంతగా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు బావా, మన పెళ్ళయ్యాక 6 నెలలు నేను నిన్ను దగ్గరికి రానివ్వలేదు, నువ్వు ఊరుకున్నావు కదా. అలాగే ఇప్పుడు నేను నీకు డివోర్స్ ఇస్తే ఊరుకుంటావా? ఊరుకో బావా, ఎందుకు జోకులేస్తావు? నేను లేకుండా నువ్వు ఉండగలవా ఏంటి? నీకు నేనంటే పిచ్చి ప్రేమ కదా. ప్రేమ లేదు, దోమ లేదు, అలా నటించానంతే. ఏంటి? అవును, నేను పూర్ణిమని తప్ప ఎవరిని ప్రేమించలేదు. తన స్థానాన్ని నువ్వు రీప్లేస్ చేయడమా? నీ వల్ల కాదు. ఆ మాట వినగానే మధురిమకి పిచ్చెక్కినంత కోపం వచ్చింది. పాప, మన ఆద్య కాస్త ఎదిగే వరకు నువ్వు ఇక్కడ ఉండడం అవసరమని అర్థమైంది. అందుకే నీ మీద ప్రేమ నటించాను. ఇప్పుడు ఆద్యని నేను చూసుకోగలను కాబట్టి మనం విడిపోదామంటున్నాను. పిచ్చిదాంట్లో కనిపిస్తున్నానా? నువ్వు విడాకులు తీసుకొని వెళ్ళిపోతానంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావు? నీ పెళ్ళాన్ని చంపేసినట్టే నిన్ను చంపేసి నేను కూడా చస్తాను. ఈ మధురిమ బ్రతికితే నీతో కలిసి బ్రతుకుతుంది, చస్తే నిన్ను చంపేసి చస్తుంది. ఏంటి? పూర్ణిమని నువ్వు చంపేశావా? అది నీతో కలిసి సంతోషంగా ఉంటుంటే నా రక్తం మరిగిపోయేది. అక్కడికక్కడే దాని పీక పిసికి చంపేయాలనిపించేది. తను నీకు సొంత అక్క కదా. అయితే ఏంటి? నువ్వు నాకు నచ్చావు, నాకే దక్కాలి. మీరిద్దరూ కలిసి ఉంటున్నారని 1 సంవత్సరం పాటు నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఆ తర్వాత దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, దానికి ఆరోగ్యం సరిగ్గా లేదు అనే వంక చూపడానికి. సంవత్సరం అంతా నీ ఇంట్లో అడుగుపెట్టని దాన్ని దానికి ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? అది వేసుకుంటున్న మందుల బదులుగా హైడోస్ మందులిచ్చి దాని హెల్త్ ఇంకా పాడయ్యేలా చేశాను. అయినా అది చావకపోతే నాకు కసి పెరిగిపోయింది. ఆ రోజు ఉక్కపోస్తుందని నువ్వు మేడ మీదకి వెళ్ళావు కదా, ఆ సమయంలోనే దాని మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాను. ఎవరి కోసం? నీ కోసం, నిన్ను దక్కించుకోవడం కోసం. నా అంతట నేను నీ జీవితంలోకి వచ్చానా? నువ్వే నన్ను ఫ్లర్ట్ చేసావు, ఇంప్రెస్ చేసావు, నీ మీద ఇష్టం పుట్టేలా చేసావు. అంతలోనే అంతా తూచంటే మర్చిపోవాలా నేను? నిన్నొక దేవతవి అనుకున్నానే, కానీ నువ్వు ఒక పెద్ద సైకోవి. తోడబుట్టిన అక్కని చంపడానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందే? నిన్ను వదిలేసి నేను బ్రతకలేనని నాకు అర్థమైంది బావా. నేను నీతో బ్రతకాలంటే అది చావాలి. అందుకే కాస్త కష్టంగా అనిపించినా కసి తీరా చంపేశాను. ఛీ, నీలాంటి దాంతో 2 ఏళ్లుగా కలిసి కాపురం చేస్తున్నానంటే నా మీద నాకే కంపరంగా ఉంది. ఎందుకుంటుంది? నాకేం తక్కువ? చెప్పాలంటే దానికంటే నేనే అందంగా ఉన్నాను. ఈ 2 ఏళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకున్నాను. నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా చూసుకున్నాను. ఇష్టం లేకపోయినా నీ కూతుర్ని భుజాల మీద మోసి దానికోసం రాత్రులు నిద్రపోకుండా సేవలు చేశాను, దాని డైపర్లు మార్చాను. ఎందుకు? నీ కోసం. నువ్వు నాకు కావాలి కాబట్టి. ఎంతకీ నువ్వు నా వైపు తిరిగి చూడట్లేదని వాణిని బతిమాలుకొని నేను నిన్ను ప్రేమించిన విషయం నీకు తెలిసేలా చేశాను. ఇన్ని చేస్తే ఇప్పుడు వదిలేస్తానంటావా? మరి నీలాంటి సైకోతో కలిసి బతకమంటావా? నా వల్ల కాదు, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. సూరజ్, ఆగు ప్లీజ్, అలాంటి పని చేయొద్దు. నేను చచ్చిపోయినా, నిన్ను చంపేసినా నాకేం వస్తుంది? నువ్వే నా జీవితం సూరజ్, నువ్వే నా సంతోషం. నువ్వు నాకు దక్కినందుకు ఈ 2 ఏళ్లుగా నేనెంతో ఆనందంగా ఉన్నాను. అదంతా నాకు దూరం చేయకు. జీవితాంతం నీకు ఎలా నచ్చితే అలా ఉంటాను. కావాలంటే మనం పిల్లల్ని కూడా కనొద్దు. ఆద్య నా కన్న కూతురే అనుకుని పెంచుకుంటాను. నన్ను మాత్రం నీకు దూరం చేయొద్దు సూరజ్ అంటూ అతని కాళ్ళు పట్టుకుంది మధురిమ. నేను నిన్ను నమ్మను. పోనీ నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నేను నిన్ను నమ్మను. కానీ నువ్వు ఇలా తయారవడానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను కాబట్టి ఆ ఒక్క విషయం మీద నిన్ను ఇంట్లో ఉండనిస్తాను.
నన్ను పిచ్చివాడిని చేసి ఇన్ని రోజులు నీ చుట్టూ తిప్పుకున్నావు కదా. నీ మీద ప్రేమతో నిజంగానే పిచ్చోడినైపోయాను. అందుకే ఏ నిజాలు తెలుసుకోలేదు. తెలిసాక మళ్ళీ నిన్ను ప్రేమించే ప్రసక్తే లేదు. ఆ మాట విని మధురిమ ఏడవడం మొదలుపెట్టింది. సరే, నువ్వు నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, నీ పక్కనుండనివ్వు చాలు అని వేడుకుంది అతన్ని. వెళ్ళి ఆ పక్క రూమ్లో పడుకో, నా గదిలోకి రాకు అన్నాడు సూరజ్. ఆ తర్వాత పూర్ణిమతో అతను కలిసి దిగిన ఫోటోను చేతుల్లో పట్టుకొని హాల్లో కూర్చున్నాడు. మధురిమ రూమ్లోకి వెళ్ళిపోయింది. చూపించరా, ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నువ్వు కోపం చూపిస్తావు. ఎన్ని రోజులు చూపిస్తావు? మళ్ళీ నిన్ను నా దారిలోకే తెచ్చుకుంటాను. పూర్ణిమ, నువ్వు చచ్చిపోయినా సరే ఇప్పటికీ నన్ను కాల్చుకు తింటున్నావే. నువ్వు గొప్పదానివని, నిన్నే ప్రేమిస్తానని ఇంకా వాడు నా మనసుకి బాధ కలిగిస్తూనే ఉన్నాడు. వస్తుంది, మళ్ళీ ఒకసారి నాకంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు నిన్ను పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను అనుకుంది మధురిమ. సూరజ్ రాత్రంతా పూర్ణిమ ఫోటో చూస్తూ నిద్రపోకుండా సోఫాలో అలాగే కూర్చున్నాడు. ఆ మరుసటి రోజు మధురిమ నిద్ర లేవకముందే ఇంటికి పోలీసులు వచ్చారు. ఆమె గది తలుపులు తట్టారు. వస్తున్నాను బావా, క్షణాల్లో నీకోసం టిఫిన్ రెడీ చేస్తాను అంటూ బెడ్ మీద నుండి దిగి పరుగున వచ్చి తలుపు తీసింది ఆమె. ఎదురుగా పోలీసులున్నారు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? కళ్ళు కనిపించవా నీకు? పోలీసుల్ని గుర్తుపట్టలేవా? ఎందుకొచ్చారు సార్? పూర్ణిమ గారిని నువ్వు హత్య చేసిన కేసు మీద నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. కంప్లైంట్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను అన్నాడు సూరజ్. అదేంటి బావా, రాత్రే కదా నన్ను క్షమిస్తానన్నావు. నీలాంటి సైకోని ఇంట్లో పెట్టుకోవడానికి నేను మూర్ఖుణ్ణి కాదు. నిన్ను అరెస్ట్ చేయిస్తానని ఛాలెంజ్ చేస్తే నన్ను కూడా చంపేస్తావు నువ్వు. నా భార్యని చంపినందుకు నీకు శిక్ష పడి తీరాల్సిందే. అందుకే నువ్వు జైల్లో ఉండడమే కరెక్ట్. ఆయన ఏదో చెప్తే మీరెలా అరెస్ట్ చేస్తారు? సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని మీ వారు చెప్పారు. ఇక వాదించకుండా పదండి అంటూ పోలీసులు ఆమెను లాక్కెళ్లారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఆ రోజు రాత్రి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా సూరజ్ తన ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ సాక్ష్యాన్ని కోర్టులో సబ్మిట్ చేశాడు. కొన్ని హియరింగ్స్ తర్వాత ఆమెకు కోర్టు కొన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇలాగైనా నా భార్య ఆత్మ శాంతిస్తుంది అనుకున్నాడతను. పూర్ణిమ తల్లిదండ్రులు ఎంతో విలపించారు. ఓ కూతురు చనిపోయింది, మరో కూతురు జైలుకెళ్ళిందని. సూరజ్ని క్షమాపణలు కూడా కోరారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది అత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పక్కర్లేదు. ఏ తప్పు చేయకపోయినా మీకు కూడా శిక్ష పడింది. ఇద్దరి కూతుర్ల ప్రేమకి దూరమయ్యారు. మరి ఇప్పుడు మీ గమ్యం ఏంటి అల్లుడు గారు? నేను ఆద్యని తీసుకొని అమెరికా వెళ్ళిపోతున్నాను. అది జైలు నుంచి తిరిగి వచ్చినా మా జాడ కూడా దానికి తెలియకూడదు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర సెలవు తీసుకొని కూతురితో పాటు అమెరికా వెళ్ళిపోయాడు సూరజ్. మరో పెళ్లి చేసుకోకుండా తన కూతుర్ని పెంచుకుంటూ ఒంటరిగా జీవనం గడిపేశాడు. మధురిమ ఉన్మాదం ముగ్గురి జీవితాలని నాశనం చేసింది. ఆద్య జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకపోతే చాలు అనుకుని తన జీవితాన్ని త్యాగం చేసేశాడు సూరజ్. ఇది ఇవాల్టి కథ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.